హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు సిఎస్ ఫార్మ్స్ అండ్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, ఇక్కడ కనబడుతున్న అయితే బంగిని పండు, మామిడి పండ్లు ఇవైతే ఎలా మక్కించుకోవాలో చూద్దాం. అంటే న్యాచురల్గా మక్కిద్దాం. మనమైతే బయట అయితే కొన్ని పౌడర్స్ వేసి మక్కిస్తారు. అలా తినడం అయితే మనకి ఆరోగ్యానికి అయితే హానికరం. కాబట్టి మనమైతే న్యాచురల్గా అయితే మక్కిద్దాము. ఇప్పుడు ఎలా మక్కిద్దామో చూద్దాం ఫ్రెండ్స్. మనం ఈ వీడియో మీకు లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఫ్రెండ్స్, మా ఇంటి ముంగడ పొలం ఉండే, అంటే వరి ఉండే కదా, అందులో అయితే గడ్డి అయితే తీసుకుంటున్నాను నేను. ఈ డబ్బాలు అయితే నేనైతే తీసుకుంటున్నాను. గడ్డి అయితే ఎంత అంటే కావాల్సినంత తీసుకుంటున్నాను. ఎక్కువ తీసుకునే ఏం లేదు, కానీ నాకు మామిడి పండ్లు ఒక 20 ఉన్నాయి కాబట్టి నేను నాకు కావాల్సినంత తీసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడైతే గడ్డి మీకు ఎంత కావాలో అంత తీసుకోండి, ఓకేనా. నేనైతే ఎలా పెట్టాలో చూపిస్తాను. అంటే మామిడి పండు ఈ గడ్డి లోపల ఎలా పెట్టాలో చూపిస్తాను. మనమైతే గడ్డిని అయితే తెచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ గడ్డిని అనేది కింద ఉంటట్టు, అలాగే సైడ్ లెక్క ఉంటట్టు, మీద ఉంటట్టు అయితే మీరైతే ఇలా గూడు లెక్క అయితే చేసుకోండి. అంటే ఒక గూడు లెక్క అయితే చేసుకోండి మామిడి పండ్లు పెడతట్టు. నేనైతే పెద్ద వాటిని అయితే కింద పెడుతున్నాను, చిన్న వాటిని అయితే మీద పెడుతున్నాను. ఎందుకంటే మక్కిన తర్వాత చిన్నవి పలిగిపోయి వాళ్ళకెళ్ళి వచ్చే రసం వస్తుంది కదా, అది స్మెల్ వస్తుందని అయితే ఇలా పెట్టాను. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఎలా పెట్టాను. అంటే కొంచెం మక్కినవి అయితే నేను ఏం పెట్టలేదు, ఎందుకంటే అవి ఒక 2 డేస్లలో మక్కుతాయి. ఇవైతే మక్కలే కాబట్టి నేనైతే గడ్డలు అయితే పెట్టాను. దీనైతే ఇప్పుడు మొత్తం కవర్ అంటే మిదంగా కూడా గడ్డి వేయండి. గడ్డి వేసిన తర్వాత మొత్తం ప్యాక్ చేసి, అంటే టేప్ వేసి ఒక 15 డేస్, అంటే ఒక 1 వీక్ అయినా ఏం లేదు, 15 డేస్ అవసరం లేదు. 1 వీక్ అయితే ఒక మూలకైతే పెట్టండి. చీకటి ఉండే ప్రదేశంలో, అంటే ఒక రూమ్లో అయితే పెట్టండి. చీకటి ఉండే రూమ్లో అయితే పెట్టండి. పెట్టిన తర్వాత మీరు ఒక 1 వీక్ చూసుకున్నట్టయితే, 1 వీక్ 5 డేస్కి అయితే చూసుకున్నట్టయితే, 1 వీక్ చూసుకున్నట్టయితే ఇలా మక్కుతాయి ఫ్రెండ్స్. ఈ 3 అయితే నేను అంటే నేను లేనప్పుడైతే మామిడి పళ్ళు అంటే తిన్నారంట, అందుకనే ఈ 3 అయితే ఉన్నాయి. ఈ 3 మళ్ళీ కొత్తగా పెట్టారు. ఆ 2 అయితే పాతాయి ఫ్రెండ్స్. మెక్కాయి చూడండి ఎలా ఎల్లో కలర్ వచ్చాయో. ఇప్పుడు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.